relaxation and Paryangasana. Keep your legs together. Take your right hand back. Turn on your right. శరీరం అంతా స్ట్రైట్గా సింగిల్ లైన్లో ఉండాలి. పూర్తిగా రిలాక్సేషన్. ఇప్పుడు ధనురాసనం చేద్దాం. టర్న్ ఆన్ యువర్ టమ్మీ. ఈ థైరాయిడ్ కానీ అలాగే బ్రాంకైట్స్, ఆస్తమా ఇలాంటి సమస్యలు తొలగించడం కోసం, మెడ నొప్పి, నడుము నొప్పులు తొలగించడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే ప్రివెన్షన్ అన్నిటిని కూడా ఇట్లాంటి వ్యాధులు రాకుండా చక్కగా ఆరోగ్యంగా జీవించగలిగేటట్టు శరీరాన్ని తయారు చేస్తుంది ధనురాసనం. మకరాసనం. మడమ లోపలికి మడిచి ఉంటారు, ఒక అడుగు దూరంలో ఉంచాలి. ఇప్పుడు తలను రెండో వైపు తిరిగి రిలాక్సేషన్. భుజంగాసనం చేద్దాం. కీప్ యువర్ లెగ్స్ టుగెదర్. రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి స్ట్రెచ్ యువర్ టోస్ బ్యాక్. అరిచేతులు లోయర్ లంగ్స్కి ఇరువైపులా ఉంచాలి. స్లోలీ లిఫ్ట్ అప్. నార్మల్ బ్రీతింగ్. Sarpasana, knees off the ground. ఇది వెన్నుముక్కి చక్కటి ఆసనంలో బ్యాక్ పెయిన్స్ లేకుండా ఉపయోగపడుతుంది. వజ్రాసనం. వజ్రాసనం రిలాక్సేషన్ వచ్చేసి ముందుకు వచ్చి ఇది కొబ్బరి చెట్టు బ్యాక్గ్రౌండ్ బాగుంది. వజ్రాసనం ఇది ఒక అద్భుతమైనటువంటి మెడిటేటివ్ పోస్చర్. ధ్యాన స్థితిలో కూర్చోవడానికి, ధ్యానంలోకి ఎక్కువసేపు కూర్చొని చేయాలన్నా అది ఒక మంచి ఆసనం. అలాగే భోజనం తర్వాత వేరే ఇతర ఆసనాలు ఏది వేయకూడదు, కేవలం వజ్రాసనం ఒకటి. ఇది డైజెషన్కి ఉపయోగపడేది, శరీరాన్ని మనసుని అద్భుతంగా వజ్రంలాగా తయారు చేసేటువంటి గొప్ప ఆసనం అన్నమాట, స్ట్రాంగ్గా తయారు చేసేటువంటి. కాబట్టి వజ్రాసనాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న భోజనం తర్వాత తప్పనిసరిగా ఒక 10 నిమిషాలు కూర్చుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏవి లేకుండా ఉపయోగపడుతుంది. ఇక దీంట్లో కూర్చొని మనం కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. మనం ప్రాణాయామాలు చేసే ముందు ముక్కులు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం అన్నమాట. సో క్లెన్స్ యువర్ నాస్ట్రిల్స్. రెండు ముక్కుల్ని శుభ్రం చేసిన తర్వాత రెండు చేతుల్ని చిన్న ముద్రలో ఉంచుకోవాలి. మెడ నడుము తిన్నగా ఉంచాలి. కళ్ళు మూసుకొని పొట్టం లోపల లాగుతూ శ్వాసని ఫోర్స్ఫుల్గా బయటకు వదులుతూ ఉండాలి. కపాలభాతి 60 రౌండ్స్ పర్ మినిట్.
ఇంకా స్పీడ్గా చేయగలిగిన 120 రౌండ్స్ పర్ మినిట్ వరకు చేయొచ్చు. చెప్పాలంటే ఈ స్కల్ అంతటిని కూడా బతి అంటే శుభ్ర చేయడం అన్నమాట. ఈ కపాలాన్ని అంతటిని కూడా శుద్ధి చేసేది, అలాగే లంగ్స్ని పూర్తిగా శుద్ధం చేసేది, పొట్టని యాక్టివేట్ చేసేది, డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేటువంటి గొప్ప ప్రాణాయామం ఆ క్రియ కపాలభాతి. సో ప్రతిరోజు కూడా ఒక 2 నిమిషాలు పొద్దున, 2 నిమిషాలు సాయంత్రం కూడా ఇది చేసినట్టయితే ఒబిసిటీ ప్రాబ్లం తగ్గుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి, అలాగే లంగ్స్ బాగా యాక్టివేట్ అవుతాయి, అన్ని విధాల ఉపయోగపడమైంది. అలాగే మనసు ప్రశాంతం అవుతుంది, యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ తగ్గుతుంది, బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. వన్ 120 రౌండ్స్ పర్ మినిట్ వరకు చేయొచ్చు స్పీడ్. అలా 2-3 మినిట్స్ చేసిన తర్వాత నెమ్మదిగా శ్వాసని స్లో చేయాలి. అబ్జర్వ్ ది బ్రీతింగ్. ఎక్స్పీరియన్స్ కేవలం కుంభక స్థితి. కేవలం కుంభక స్థితిని గమనించండి. శ్వాసను గమనిస్తూ ఉంటే కొన్ని సెకండ్లు పూర్తిగా శ్వాస ఆగుతుందండి. కేవలం కుంభక స్థితి అంటాం. అద్భుతమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ప్రశాంతమైన స్థితి. గమనించండి. ఇప్పుడు వీరాసనం. రైట్ లెగ్ ఫార్వర్డ్. ఈ కుడి పాదము మోకాలికి సమాంతరంగా ఇక్కడ వరకు పెట్టాలి. వీరాసనం. రైట్ హ్యాండ్ అండర్ యువర్ జా. పెదాలపై చిరునవ్వు ఉంచుతూ ప్రశాంతంగా గమనిస్తూ ఉండాలి. అంతరాత్మని గమనిస్తూ ఉండాలి. అంతరాత్మలో ఆత్మరాముణ్ణి లేపాలి. మనసులో ఉన్నటువంటి శత్రువుల్ని జయించి, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు. రాముణ్ణి లేపితే రావణ కుంభకర్ణాదులు సోమరితనము, కోపము, ద్వేషము, అసూయ, అహంకారము, మమకారము, ఇటువంటివన్నీ శత్రువుల్ని పూర్తిగా తొలగించుకోవాలి. అలా చేసినట్టయితే పూర్తిగా లిబరేట్ అయ్యి నిజమైనటువంటి హీరోగా, వీరాసనం అంటే హీరో పోజన్ తయారు కాగలుగుతాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నిశాచర వినాశకరం నమామి. నిశాచరులు అంటే రాక్షసులు అనమాట. మన మనసులో ఉన్నటువంటి రాక్షసులను పూర్తిగా తొలగించేవాడు రాముడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఆత్మరాముని లేపి, మీలో ఉన్న దివ్యత్వాన్ని లేపి, ఇంప్యూరిటీస్ అన్నింటినీ కూడా శుద్ధం చేసుకోవడమే. అదే యోగ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. మన మనసుని, బుద్ధిని పూర్తిగా శుద్ధం చేయాలి. మన అంతఃశత్రువుల్ని జయించాలి. ఇంద్రియ నిగ్రహ శక్తి, మనో నిగ్రహ శక్తి జయించి, ఇంద్రియ నిగ్రహ శక్తి, మనో నిగ్రహ శక్తి సంపాదించి, తద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలన్నమాట. అది జీవితం యొక్క లక్ష్యం, మనిషి జీవితం యొక్క లక్ష్యము అనేటువంటి మనం గ్రహించాలి. దానికోసమే యోగ సాధన మనకి అనేక బెనిఫిట్స్ ఇస్తూనే ఉంటుంది. చాలామంది యోగా ఓన్లీ హెల్త్ కోసం అనుకుంటారు. అది హెల్త్ ఎలానూ వస్తుంది. యోగా ద్వారా అద్భుతమైనటువంటి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. దాంతోపాటు అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. అది ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మార్గం ఏర్పడుతుంది. అంత గొప్ప సాధన యోగా అనమాట. అది ప్రతి మనిషికి తప్పనిసరి. బద్ధకోణాసనం చేద్దాం. రిలాక్స్ చేసుకుని ఇట్లా. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రతిరోజు చేయాల్సినటువంటి ఆసనం.
దీనివల్ల ఆడవాళ్ళకి వచ్చే సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి, ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. పెల్విక్ రీజియన్ సమస్యలన్నీ శ్వాస పీలుస్తున్న వ్యక్తి శ్వాసతో ముందుకి, చాలామందికి ముందుకు వంగడం, వంగకపోతే ఎంతవరకు వంగలరో అంతవరకు వంగుతూ ఉంటే రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇలా ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి దీనివల్ల. సైడ్ ట్విస్ట్. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ఆసనం చేద్దాం. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనికొచ్చే ఆసనం వక్రాసనం. రైట్ లెగ్ లెఫ్ట్ నీకి దగ్గరగా ఉంచాలి, ఇలా రైట్ ఫుట్, రైట్ హ్యాండ్ బ్యాక్, లెఫ్ట్ హ్యాండ్. దీన్ని మోకాల అవతల నుంచి పలన వైపు వెనక్కి చూస్తూ ఉండాలి. శ్వాస నార్మల్గా ఉండాలి. పూర్తిగా మీరు గమనించినట్టయితే లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీస్ బాగా యాక్టివేట్ అవుతాయి దీనిలో. శ్వాస నెమ్మదిగా పీలుస్తూ లెఫ్ట్ హ్యాండ్ అప్, ఎక్సేల్ డౌన్, అన్ఫోల్డ్ ది లెగ్. మళ్ళీ దండాసనంలోకి వచ్చి లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ ఫుట్ బిసైడ్ యువర్ రైట్ నీ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్, రైట్ హ్యాండ్ అప్, twist over the left leg, look backwards towards your left chin parallel to the left shoulder. శ్వాసను గమనిస్తూ నార్మల్ బ్రీతింగ్తో ఉండాలి. ప్రతి ఆసనం కూడా చిరునవ్వుతో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, విత్ అవేర్నెస్. యోగాసనాలు అంటే కేవలం ఫిజికల్ ఎక్సర్సైజెస్ కాదు, శరీరంతో పాటు శ్వాస, మనసు అనుసంధానం చేయాలి. శ్వాస పీలుస్తూ ఇన్హేల్, రైట్ హ్యాండ్ అప్, ఎక్సేల్, బ్రింగ్ డౌన్, రిలాక్స్. శిథిర దండాసనం. రిలాక్స్ అండ్ అబ్జర్వ్ చేంజెస్ ఎంటైర్ బాడీ, శరీరం అంతా తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు గమనిస్తూ అబ్జర్వ్ చేంజెస్, మార్పుల్ని గమనిస్తూ ఉండండి. మీ శరీరంలో జరుగుతున్న పూర్తి మార్పులు మీకు తెలవాలి. ఇప్పుడు కాళ్ళ దగ్గరగా ఉంచుకొని పద్మాసనం చేద్దాం. రైట్ లెగ్ ఆన్ ది లెఫ్ట్ థై, లెఫ్ట్ లెగ్ ఆన్ ది రైట్. పద్మాసనం. ఇక ఇది ఒక అద్భుతమైనటువంటి ఆసనం. చూడండి, రెండు కూడా పాదాలు పైకి తిరిగి ఉండేటువంటి ఆసనం ఇదనమాట. దీంట్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎనార్మస్. అంటే ఎంత పరిస్థితుల ప్రభావం ఉన్న, ఈ ప్రపంచంలో ఎన్ని ఇంప్యూరిటీస్ ఉన్నప్పటికి కూడా, కల్మషాలు ఉన్నప్పటికి కూడా, తామరాకు ఈ పద్మం ఎట్లయితే మురికి గుంటలో ఉన్నప్పుడు కూడా ఏ మురికి అంటుకోకుండా ఉంటుందో, అలాగే ఈ ప్రపంచంలో ఎంత మురికి ఉన్నప్పటికి కూడా అంత పవిత్రంగా మనం ఉండగలిగే స్థితిని మనకు కల్పిస్తుంది అన్నమాట, ఆత్మస్థితిలో. అందుకని ప్రతి వాళ్ళు కూడా పద్మాసనం నేర్చుకుని పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇది గొప్ప ధ్యాన స్థితి. ఓకే, దీంట్లో కొన్ని ప్రాణాయామాలు చేద్దాం. చేసే ముందు కుండలిని యాక్టివేషన్ చేసుకో. బద్ధ పద్మాసనం. Down. Inhale. Now, భస్త్రిక ప్రాణాయామం. శ్వాసను పీలుస్తూ రెండు చేతులు బాగా పైకెత్తాలి, సాగదేని బాడీ అంతా. ఎక్సేల్, శ్వాస వదులుతూ ఆది ముద్రలోకి తీసుకోవాలి. రైట్ అప్ యువర్ ఫీస్ట్. ఇన్హేల్, ఎక్సేల్.
దీర్ఘ శ్వాసలు చేయాలి. బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నెమ్మదిగా చేయాలి. మిగిలిన వాళ్ళు ఎంత ఫాస్ట్ చేయగలిగితే అంత ఫాస్ట్ 120 రౌండ్స్ పర్ మినిట్ వరకు చేయొచ్చు. గ్రాడ్యువల్ స్లో డౌన్. సహస్రారం తలపై భాగం గమనిస్తూ కళ్ళు మూసుకొని అనంతమైనటువంటి ప్రాణశక్తిని సహస్రారం నుంచి గమనించండి. ప్రార్థనాపూర్వకంగా ఆ ప్రాణశక్తిని గ్రహిస్తూ ఉండండి. ప్రాణస్యేదం వసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రానురక్షస్వ శ్రీచ ప్రజ్ఞాచ విదేహినైతి. ఈ విశ్వమంతా ప్రాణశక్తితో నిండి ఉన్నది. అటువంటి ప్రాణశక్తి అనంతం. ఆ ప్రాణశక్తితోటే ఈ శరీరం కానీ, మనసు కానీ, ఈ కనిపించే వస్తువులన్నీ, ఈ ప్రపంచమంతా, ఈ ప్రకృతి అంతా తయారై ఉన్నది. కాబట్టి విశ్వమంతా ప్రాణశక్తి మీద నడుస్తున్న విషయం గ్రహించి, సత్యాన్ని గ్రహించి, ఏకాగ్రతతో ప్రాణాయామ సాధన చేసి ప్రాణశక్తిని పెంచుకోండి. మీరు ఎంత సాధన చేస్తే అంత శక్తి పెరుగుతుంది. యువర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ యువర్ పవర్. ఏకాగ్రత మీ శక్తి. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో ఉంచాలి. బొడ్డు కింద భాగంలో స్వాదిష్టాన చక్రం దగ్గర పెట్టాలి. మూలబంధం చేసి ఉంచండి. రైట్ హ్యాండ్ నాసికా ముద్రలో ఇలా పెట్టుకోవాలి. ఇది ముక్కు మూయడానికి, తీయడానికి ఇట్లా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మొదటగా కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో శ్వాసని పూర్తిగా శ్వాస బయటకు వదిలేయాలి. శ్వాస ఎడమ ముక్కుతో పీల్చాలి. మొదటగా ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతో నెమ్మదిగా వదలాలి. ఇప్పుడు కుడి ముక్కుతో పీల్చి బాగా పీల్చండి. కుడి ముక్కు మూసి నెమ్మదిగా ఎడమ ముక్కుతో వదలాలి. వదిలే టైము రెట్టింపు ఉండాలి పీల్చే టైం కంటే కూడా. నెమ్మదిగా చేయాలి. ఇది ఒక రౌండ్ అయింది. మళ్ళా ఇలాంటివి ఇంకొక 4 రౌండ్ల వరకు కంటిన్యూ చేయండి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు పూర్తిగా మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రతతో ఈ యొక్క శ్వాసనే గమనిస్తూ శ్వాస రూపంలో ఉన్నటువంటి ఆ ప్రాణ రూపంలో ఉన్నటువంటి పరమాత్మని ధ్యానిస్తూ ఉండాలి. ఏ ధ్యానం చేసినా, పూజ చేసినా ఈ ప్రాణాయామం చేస్తారు. ఎందుకంటే ఇది మనసును పూర్తిగా ఏకాగ్రం చేసేది. మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్ని శుద్ధి చేసి ఈ ప్రాణశక్తిని ఇడ, పింగళ అండ్ సుషుమ్న అనే ఈ 3 నాడుల ద్వారా చక్కగా ఛానలైజ్ చేయడం ద్వారా మన శరీరాన్ని అంతటిని కూడా అత్యంత శక్తివంతంగా తయారు చేసి అన్ని వ్యాధుల్ని కూడా పూర్తిగా నిర్మూలించగలిగేటువంటి గొప్ప ప్రాణాయామం నాడీ శుద్ధి ప్రాణాయామం. ఇది ఉదయం, సాయంత్రం ప్రతిరోజు కూడా 10 నిమిషాలు పవిత్రమైనటువంటి మనసుతో, ప్రశాంతమైన మనసుతో, ఎంటీ స్టమక్తో సాధన చేసినట్టయితే ఏ వ్యాధులు మీ దగ్గరికి రావు. అంతేకాకుండా మీరు సాధనలో, ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులు ప్రతిసారి చదువు మొదలుపెట్టే ముందు
ఈ ప్రాణాయామం చేసి ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుని అప్పుడు సాధన చేసినట్టయితే ఎంతో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అది చివరగా ఎడమ ముక్కుతోటే శ్వాస పూర్తిగా వదిలి కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ముద్రను రిలీజ్ చేసి రెండు చేతులని చిన్న ముద్రలో ఉంచుకొని శ్వాసను గమనిస్తూ పరమాత్మని ధ్యానిస్తూ ఉండాలి. ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం, ఇది ఇంకొక అద్భుతమైనటువంటి ప్రాణాయామం, అందరికీ ఉపయోగపడేటువంటిది. లంగ్స్లో ఉన్నటువంటి ఎటువంటి వైరల్స్నైనా కూడా పూర్తిగా తొలగించగలిగేది. అంతేకాకుండా అనేక సమస్యల్ని, ముఖ్యంగా తలకు సంబంధించిన సమస్యలను, అలాగే మానసిక రోగాల్ని తొలగించేటువంటి గొప్ప ప్రాణాయామం భ్రామరి ప్రాణాయామం. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా నాలికని వెనక్కి మడిచి పైన తగిలించాలి. టిప్ ఆఫ్ ది టంగ్ అంటే ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర తగిలించాలి. నాలుకని వెనక్కి లాగి పెట్టుకోవాలి. దాన్ని కేచరి ముద్ర అంటాం. ఇప్పుడు రెండు చేతుల్ని షణ్ముఖి ముద్రలో ఉంచాలి. అంటే ఈ చెవుల్ని బొటన వేలుతో మూసుకోవడం, అలాగే ముక్కుకి ఇరుపక్కల నొక్కి ఉంచడం, ముక్కును మూసేయకూడదు. అలా కళ్ళు మూసుకొని కళ్ళకి ఇరువైపులా ఈ యొక్క ఉంగరం వేలు, మధ్య వేలు బొట్టు పెట్టుకునే స్థానంలో, బ్రుకుటి స్థానంలో, అలాగే టెంపుల్స్కి ఇరుపక్కల ఈ యొక్క చూపుడు వేలుతో నొక్కి ఉంచుతాం. బాగా నొక్కి ఉంచి ఈ యొక్క షణ్ముఖి ముద్రలో ప్రాక్టీస్ చేసినట్టయితే మన ఇంద్రియాలన్నీ కూడా, జ్ఞానేంద్రియాలన్నీ కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. ఇంద్రియ నిగ్రహ శక్తి లభిస్తుంది, మనోనిగ్రహ శక్తి లభిస్తుంది, మనసులో ఉన్న ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి, డిప్రెషన్, యాంగ్జైటీ పూర్తిగా తొలగిపోతుంది, ఇన్సోమ్నియా అంటే నిద్రలేమితనం పోతుంది. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. బాగా శ్వాస పీల్చుకుని వదిలేటప్పుడు భ్రామరి శబ్దం చేస్తూ Release mudra. Relax, keep eyes closed. Observe Brahmari vibrations throughout your head. Brahmari శబ్ద తరంగాల్ని తల భాగం అంతా గమనించండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండండి. నిద్ర పట్టిన వాళ్ళు రాత్రి పడుకోబోయే ముందు 5 నిమిషాలు ఈ యొక్క ప్రాణాయామం చేసినట్టయితే చక్కటి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియా సమస్య తొలగిపోతుంది. అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళు పొద్దున్న, సాయంత్రం 5 నుంచి 10 నిమిషాలు ఈ యొక్క ప్రాణాయామం చేయాలి. అలాగే పిల్లలు, టీనేజర్స్, యూత్ ఈ ప్రాణాయామం చేసినట్టయితే మనసు అదుపులోకి వస్తుంది. చక్కగా సరైన పద్ధతిలో జీవితాన్ని నడిపించుకోగలుగుతారు. చదువులో రాణించగలుగుతారు.
బాగా శ్వాస తీసుకుని ఓంకారం చేయండి. రెండు కళ్ళకి మధ్యలో భృకుటి స్థానం దగ్గర ఏకాగ్రత ఉంచి ఓంకారం జపిస్తూ మెడ నడుము తిన్నగా ఉంచి అనే శబ్ద తరంగాల్ని రెండు కళ్ళకి మధ్యలో భృకుటి స్థానంలో గమనిస్తూ భగవంతుని భక్తి శ్రద్ధలతో ధ్యానించండి. ఓం అంటే పరమాత్మ. ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఈ సృష్టికి అందరికీ ఆధారమైనటువంటి వాడైనటువంటి పరమాత్మని ధ్యానిస్తూ పవిత్రమైన ప్రశాంతమైన మనసుతో ధ్యానించండి. భక్తి శ్రద్ధలతో ధ్యానించండి. ఓం ధ్యానించేటప్పుడు ఎటువంటి ఆలోచన వచ్చినా పట్టించుకోకుండా కేవలం మళ్ళా ఏకాగ్రత భగవంతుని మీద ఓం అంటూ ధ్యానం చేయాలి. ఏ ఆలోచన వచ్చినా బాగా దీర్ఘ శ్వాస తీసుకొని లోపలే ఓంకారం చేసుకుంటూ ఓం ధ్యానం ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ధ్యానించండి. ఇతర ఆలోచనలు ఏమీ రావు. ఎప్పుడైతే మనకి భక్తి శ్రద్ధలు ఉన్నాయో భగవంతుని మీదే మనసు నిలబడుతుంది. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాది బ్రాహ్మణం బ్రహ్మాసి ఓమే సదాసి ఓం. సకల జీవరసంలో ఉన్నటువంటి అంతరాత్మగా ఉన్న పరమాత్మని ధ్యానిస్తూ అన్ని జీవరాశుల కోసం విశ్వశాంతి కోసం శాంతి మంత్రం క్లోజింగ్ చేయాలి. అడాప్ నమస్కార ముద్ర రెండు చేతుల్ని జోడించి నమస్కారం చేసి చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అన్ని జీవరాశులు సుఖంగా ఆనందంగా శాంతి సామరస్యాలతో జీవించుగాక అని మనసారా ప్రార్థించి రెండు చేతుల్ని వెనక ఉంచి కుడి చేతిని ఎడమ చేతితో విష్ణు దగ్గర పట్టుకుని శ్వాస పీలుస్తూ వెనక్కి శ్వాస ముందుకి
వంగి పూర్తిగా శరీరాన్ని, మనసుని, బుద్ధిని పరమాత్మకు అర్పించండి. తలను నేలకు తాకించడానికి ప్రయత్నం చేయండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కంప్లీట్ సరెండర్. మీ మనసులో ఉన్నటువంటి ఆందోళనని, భయాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని పూర్తిగా తొలగించుకోండి. లిబరేట్ యువర్ సెల్ఫ్. Liberate yourself. Be happy. Be happy. Slowly come back with a deep inhalation. పూర్తి శరణాగతి పొంది భగవంతుని అనుగ్రహంతో నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ బయటకు వచ్చి రెండు చేతులని అరచేతులను కళ్ళ మీద ఉంచి అలా కళ్ళు తెరిచి ఒకసారి చేతులను చూసి కరగ్రే వసతే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం. ఈ పవిత్రమైన శక్తివంతమైన చేతుల్ని మంచి పనులకు మాత్రమే ఉపయోగిస్తాను. నా విలువైన సమయాన్ని, ఎంతో విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నేను ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి పుట్టాను అని ఒక మంచి సంకల్పం చేసుకుని హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రతిరోజు ఈ విధంగా మనం ఒక సంకల్పం చేసుకుని ప్రతిరోజు ఒక సాధన చేసి శరీరాన్ని, మనసుని మంచి లైన్లో పెట్టి ఆరోగ్యవంతంగా ఉంచి ప్రశాంతంగా ఉంచి ఈ శరీరాన్ని సరైన పనికి ఉపయోగించడమే నిజమైనటువంటి యోగం. అంటే ఏంటి? నిస్వార్థ సేవకి, అలాగే లోక సంగ్రహార్థం, నిష్కామ కర్మ అంటారు భగవద్గీతలో. ఆ లోక సంగ్రహార్థం మనం పని చేయగలిగితే మన జీవితం, ఈ శరీరం ప్రపంచానికి ఉపయోగపడితే మన జీవితం యొక్క ఉపయోగం. ఇది ఎవరికి ఉపయోగపడకుండా ఈ ప్రకృతికి నష్టం చేస్తూ ఉంటే జీవితం వృధా అయిపోయినట్టే. కాబట్టి ఈ విలువైన జీవితాన్ని వృధా చేసుకోకుండా ఉండాలనే సంకల్పం మొదటినే ఉదయాన్నే మనం గుర్తు తెచ్చుకొని ఈ సమయం ఎంతో విలువైంది, ఈ జీవితం ఎంతో విలువైంది అని తెలుసుకొని అనవసరంగా ఈ టీవీల ముందు కాలక్షేపం చేయడం కానీ, సినిమాలకి, షికార్లకి తిరగడం కానీ, అనవసరమైనటువంటి చెత్త పనులు అవి చేయకుండా కేవలం మంచి పనులు చేస్తాననే నిర్ణయం తీసుకుని జీవితాన్ని మంచి మార్గంలో మలుచుకోండి. సద్వినియోగం చేసుకుని ఈ మానవ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోండి. గొప్ప విజయాలు సాధించండి. మే గాడ్ బ్లెస్ యు.